సూర్యకి ఎందుకు అహంకారమా? హిట్లర్ ఏ రకంగానైతే గోబెల్స్ ప్రచారం చేయించిండో ఆ రకంగానే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాంగ్ నెరేటివ్స్ అనేటివి ప్రజల్లోపలికి తీసుకుపోతా ఉన్నారు. హింద్ దేశ్ కే నివాసి సభీ జన్ దేఖ్ లో రాజధాని రాజనీతి లాఠీ చలా రహీ. ఇట్లాంటి పాటలు పాడితే ఈ దేశంలో ఉండడానికి నీకు అర్హత ఉందనుకోవచ్చా? ఇక్కడ ప్రజాస్వామ్యానికి ఆకలి ఉన్నది, అన్యాయానికి ఆకలి ఉన్నది, ఇక్కడ అధర్మానికి కూడా ఆకలి ఎక్కువ ఉన్నది. వీళ్ళకు మాటలు అర్థమైతలేవు అనుకోవచ్చా? బండి సంజయ్ రాడు, ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి రాడు, తనక సత్యదేవులు కార్యకర్తలు. మా బిడ్డల ఉసురు దలిగి పసి గుడ్డుల ఉసురు దలిగి పోతవురో రేవంతు. మరి జయసూర్య టార్గెట్ ఏంది అసలు? మనం ఎంత కాడికంత దోచుకుంటే మనం బాగుపడతాము. మరి ఎందుకని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మీద నిరుద్యోగుల పక్షాన మాట్లాడతలేదు సూర్య? రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా. కానీ పూర్తి స్థాయిలో విదేశీ నుండి పంపినటువంటి వ్యక్తులు ఉన్నారు అనే వాదన సోషల్ మీడియా వ్యాప్తంగా ఒకటి వినిపిస్తుంది. మన అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ఏదైనా విఘాతం కలిగితే మనం ఏ రకంగా స్పందిస్తామనేది మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది కాంగ్రెస్ పాలన రన్నో మన పాడే నెక్కిచ్చింది రన్న. నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అలాగే దేశ రాజకీయాలు రోజు రోజు రూపాంతరాలు చెందుతూ ఉన్నాయి. అయితే దేశద్రోహులు ఎక్కువైపోతూ ఉన్నారు. ఆ దేశద్రోహులు ఎవరంటే ప్రశ్నించేవాళ్ళు, ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్ళు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను వేలెత్తి చూపేవాళ్ళు. అదే ఇప్పుడు జంజీ ఉద్యమం కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం కావచ్చు, అక్కడ ఢిల్లీ నడి ఒడ్డున జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి ఉద్యమాలు కావచ్చు. ఇక వీటన్నిటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జయసూర్య ఉన్నాడు. సామాజిక అంశాలపైన ఈ మధ్య కాలంలో తన గలంతో అనేక మంది ప్రజల సమస్యలను, అనేక అంశాలను సమాజానికి చేరవేస్తూ ప్రస్తుతం మన ముందు ఉన్నాడు. మాట్లాడదాం. నమస్తే. నమస్తే అన్న. చెప్పండి. ఫస్ట్ మొట్టమొదటిగా ఇది కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి పేపర్ లీకేజీల పైన ఒక ఉద్యమం నడుస్తూ ఉంది. దాని మీద నిన్ననే ఒక పాట కూడా వాడినట్టురు. ఒకసారి ఆ పాటతో మొదలు పెడదాం. ఆ పాటతో మొదలు పెట్టినాక పాటినాక ఒక ముచ్చట మాట్లాడదాం. తప్పకుండా అన్న. మనకు గద్దరని ఒక మాట అన్నాడు, ఎప్పటి వరకైతే జీవులు ఆకలితోటి అలమటించుతాయో అప్పటి వరకు కూడా యుద్ధం అనేది కొనసాగుతుందని చెప్పని అన్నాడు. ఆ రకంగా ఇక్కడ ప్రజాస్వామ్యానికి ఆకలి ఉన్నది, అన్యాయానికి ఆకలి ఉన్నది, ఇక్కడ అధర్మానికి కూడా ఆకలి ఎక్కువ ఉన్నది. ఆ ఆకలి మంటల లోపట అనేక మంది విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఈ దేశంలో ప్రభుత్వం అణిచివేతకు గురవుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ ఆకలి మంటల లోపట కాలి బూడిదైపోతూ ఉన్నారు, సమిధులైపోతూ ఉన్నారు, అన్యాయానికి గురవుతున్నారు, అధర్మానికి గురవుతున్నారు. అవన్నీ కూడా పరాకాష్ట స్వరూపానికి వచ్చినాయి. ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క ఇన్ని సంవత్సరాల పాలన లోపట, ఈ 12 ఏళ్ల పాలన లోపట ఎంత దుర్మార్గాలు అనేటివి మనం మొదటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ వచ్చినామో వాటన్నింటి కూడా ఈరోజు పరాకాష్ట అనేది దేశం కండ్ల ముంగట కళ్ళు పెట్టి చూస్తా అంటే ఈరోజు మనందరికీ అర్థమైపోయింది. దేశం చూసింది వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని, దుర్మార్గాన్ని, లాఠీలతోటి వాళ్ళు చూపించినటువంటి జులుంను అంతా కూడా దేశం కండ్లారా చూసింది ఈరోజు. కాబట్టి నేను భారతదేశం హిందూ దేశం, రైట్, జియోగ్రఫికల్ నేమ్ అది, జై హింద్ అంటాం మనం. కాబట్టి ఈ హిందూ దేశంలో అన్ని మతాలు, అన్ని కులాల ప్రజలు ఈరోజు జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ని చూసిరు. కాబట్టి हिंद देश के निवासी सभी जन देख लो, राजधानी राजनीति लाठी दबा रही. हिंद देश के निवासी सभी जन देख लो, राजधानी राजनीति लाठी चला रही. राजधानी राजनीति लाठी दबा रही. बच्चों के आंसुओं में रुधिर बहेंगे, बच्चों की आंसुओं में रुधिर बहेंगे. जलता का मन में आग बन रहा है, जलता का मन में आग बन रहा है.
हिंद देश के निवासी सभी जन देख लो, राजधानी राजनीति लाठी दबा रही, राजधानी राजनीति लाठी दबा रही। आपकी अत्याचार देश देख रही है, दिल्ली की सड़कों पे लड़ाई चलेंगे। आपकी अत्याचार देश देख रही है, दिल्ली की सड़कों पे लड़ाई चलेंगे। हिंद देश के निवासी सभी जन देख लो, हिंद देश के निवासी सभी जन देख लो, राजधानी राजनीति लाठी दबा रहे, राजधानी राजनीति लाठी दबा रहे। संसद में सब नेताओं क्यों चुप रहे हैं, संसद में सब नेताओं क्यों चुप रहे हैं। चुप रहने वाले सब चोर कहलाता है, चुप रहने वाले सब चोर कहलाता है। हिंद देश के निवासी सभी जन देख लो, राजधानी राजनीति लाठी चला रही, लाठी दबा रही। ఇట్లాంటి పాటలు పాడితే ఈ దేశంలో ఉండడానికి నీకు అర్హత ఉందనుకోవచ్చా? అర్హత లేదని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. అనేక మంది విద్యార్థులు అక్కడ వాళ్ళ బాధను చెప్పుకుంటా, చచ్చిపోయినటువంటి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మద్దతు ఇచ్చుకుంటా, వాళ్ళకు న్యాయం జరగాలని, ఇట్లాంటి పేపర్ లీకేజీలు భవిష్యత్తులో రాకుండా ఒక బాధ్యత వహించి, ఆ బాధ్యతగా ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి, అకౌంటబుల్గా ఉండాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ అంటే ఈ దేశంలో ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును వినియోగించుకొని వాళ్ళు అక్కడ శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే పోలీసులు స్వయంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద దాడి చేసి, ఇష్టం వచ్చినట్టు కొట్టి, తలకాయలు బలగొట్టి, వాళ్ళు వీళ్ళ విధ్వంసం సృష్టించినట్టుగా, విద్యార్థుల విధ్వంసం సృష్టించినట్టుగా క్రియేట్ చేయడానికి కార్లకు సంబంధించినటువంటి అద్దాలు, వాహనాలకు సంబంధించినటువంటి లైట్లు ఇట్లా ఇష్టం వచ్చినట్టు కర్రలతోటి కొట్టి అక్కడ ఒక దుర్మార్గమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు ఇట్లానే మాట్లాడతారు. దేశద్రోహులను, నక్సలైట్లను, అర్బన్ నక్సలైట్లను, లేకపోతే చైనా పాకిస్తాన్ నుంచి వచ్చిరనో, లేకపోతే వీళ్ళకి ఎవరో విదేశాల నుంచి ఫండింగ్ వస్తున్నదనో, ఈ రకంగా వివిధ రకాలైనటువంటి ప్రచారాలు, విష ప్రచారాలు ఎన్నో చేసుకుంటారు. అది గతం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయమే అన్న. ఎందుకంటే ఒక వ్యవస్థను నిర్వీర్యం చేయాలంటే ఒక వ్యవస్థ మీద ఒక నింద వేయాలి, నింద వేసి దాన్ని బలపరిచి దాన్ని పూర్తిగా నాశనం చేయాలి. కాకపోతే ఎప్పటికైనా ఒకటి బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, స్వతంత్ర పోరాటం కంటే ముందు నుంచి కూడా అనేక పోరాటాలతోటి విలసిల్లినటువంటి భూమి ఈ భారతదేశం. ఈ భారతదేశంలో ప్రతి చోట కూడా, ముఖ్యంగా మన దక్కన్ పీఠభూమిలో తెలంగాణ ప్రాంతం లోపట మన అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ఏదైనా విఘాతం కలిగితే మనం ఏ రకంగా స్పందిస్తామనేది మనం కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో అట్లాంటి నేపథ్యం నుంచి మనం వచ్చినాం కాబట్టి వాళ్ళు దేశద్రోహులన్నా, వాళ్ళు ఎట్లాంటి మాటలు అన్నప్పటికీ కూడా న్యాయం జరిగేంత వరకు ఆ పోరాటం అనేది కొనసాగుతుంది. వాళ్ళు డిలే చేసి వాళ్ళు కొంచెం ఏమన్నా దాన్ని లైట్ తీసుకున్నాడు ఇప్పటికి. ఈ ఇష్యూ నిజంగా విద్యార్థులు, నిరుద్యోగులు ఉంటే మంచి విషయమే, కానీ పూర్తి స్థాయిలో విదేశీ నుండి పంపినటువంటి వ్యక్తులు ఉన్నారు అనే వాదన సోషల్ మీడియా వ్యాప్తంగా ఒకటి వినిపిస్తూ ఉంది. వాస్తవం ఎంత ఉంది అందులో? విదేశీ నుంచి పంపబడిన వ్యక్తులు ఉన్నారంటే ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో వాళ్ళకే ఆ నిరూపించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. వాళ్ళే నిరూపించాలి. వాళ్ళెవరు మీరు వచ్చిర్రు అని అంటున్నారు కదా, వచ్చేటప్పుడు వాళ్ళు ఉత్తగా రారు కదా. మన ఇంత పెద్ద సెక్యూరిటీ సిస్టమ్ని దాటుకొని వాళ్ళు ఏ రకంగా వచ్చారు? అట్లా అంత సెక్యూరిటీ లూజ్ ఎందుకున్నది, అక్కడ సెక్యూరిటీ కొలాప్స్ ఎందుకయింది? ఇట్లాంటి ప్రశ్నలు మనం ఎవరిని అడగాలి? మళ్ళీ గవర్నమెంట్నే కదా, వాళ్ళు అడగాల్సిందైనా గవర్నమెంట్నే కదా. బయట నుంచి వచ్చిరని చెప్పి ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో సోషల్ మీడియా వేదిక మీద కావచ్చు, ఇంకా రకరకాల వివిధ మాధ్యమాలలో చేస్తున్నటువంటి వ్యక్తులు, వాళ్ళే
ఒకసారి దానికి కారణం గవర్నమెంట్ అవుతుంది కదా. విదేశాల నుండి అక్రమంగా ఇక్కడ చొరబాటు చేసి వచ్చి ఇక్కడ వీళ్ళకు సపరేట్గా వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పనంటే, నువ్వు ఒకసారి ఎవరైతే అట్లా మాట్లాడుతున్నారో మరి అక్కడ అంతమంది పోలీసులు ఉన్నారు, సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తం అక్కడనే, జవాన్ బలగాలు మొత్తం కూడా అక్కడనే దింపిర్రు, పోలీసులు అక్కడనే ఉన్నారు, లాఠీలతోటి విరుచుకుపడుతున్నారు. మరి ఎందుకు అనుకుంటలేరు, ఎందుకు అనుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఇదే సందనుకొని ఉగ్రవాదులు వీళ్ళు కూడా వివిధ రకాలుగా వచ్చినప్పుడు, ఢిల్లీలో అటాక్ జరిగినప్పుడు కూడా ఇదే సెక్యూరిటీ ల్యాబ్స్ అయింది కదా. సో ఇట్లాంటి ఆరోపణలు అనేటివి వీళ్ళు అన్ని విషయాల లోపట అంటే ఒక పెద్ద నెట్వర్క్ పనిచేస్తూ ఉన్నది. ఐటీ సెల్ అనేది చాలా పెద్ద నెట్వర్క్. బీజేపీకి అదొక ప్రాణప్రదమైనటువంటి సంస్థగా పనిచేస్తూ ఉన్నది. దాంట్లో తెలుగులో పాటు అన్ని భాషల లోపల చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్, చాలామంది ఇక్కడ ఈ సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి వ్యక్తులను హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా గోబెల్స్ ప్రచారం చేయించడం. హిట్లర్ ఏ రకంగానైతే గోబెల్స్ ప్రచారం చేయించిండో ఆ రకంగానే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారికి ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రిసోర్సెస్ని ఉపయోగించుకొని ఈరోజు దేశం లోపల ఇట్లాంటి రాంగ్ నెరేటివ్స్ అనేటివి ప్రజల లోపలికి తీసుకుపోతా ఉన్నారు. ఇదే స్థానంలో కాంగ్రెస్ ఉండుంటే జయసూర్య పాట వాడేవాడా కాంగ్రెస్ మీద? పోతవురో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, పోతవురో రేవంతు మా బిడ్డల ఉసురు దలిగి, పసిగుడ్డుల ఉసురు దలిగి, పోతవురో రేవంతు. ఇది ఎవరన్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా ఆయన, రేవంత్ రెడ్డి గారు. ఏమైనా టీడీపీ ముఖ్యమంత్రి? ఆయన టీడీపీ కావచ్చు, ప్రస్తుతానికి అఫీషియల్గా ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదా? ఓకే, ఇది కాంగ్రెస్ పాలన రన్నో మన పాడే నెక్కిచ్చింది రన్న అని చెప్పి పాడినాం కదన్న ఆల్రెడీ ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి విషయంలో. ఎక్కడ మనం ఏ పార్టీకి మనం ఎక్కడ కూడా కొమ్ము గాయలేదు. మనము రేవంత్ రెడ్డినైనా అంతే గట్టిగా ప్రశ్నించినాం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని కూడా అంత గట్టిగా ఇక్కడ విమర్శించడం, వాళ్ళు చేసినటువంటి తప్పిదాలకు. ఈనాటికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క వైఫల్యాల్ని మనం ఎండగట్టుకుంటూనే వస్తున్నాం ప్రతిరోజు. మరి జయసూర్య టార్గెట్ ఏంది అసలు? టార్గెట్స్ ఎందుకుంటాయి అన్న? రాజకీయ నాయకులకు టార్గెట్లు ఉంటాయి, ఒక వ్యాపారం చేసేటోళ్ళకు టార్గెట్లు ఉంటాయి, జాబ్ చేసేటోళ్ళకు టార్గెట్లు ఉంటాయి. నాకున్న దాంట్లో నాకు వచ్చినటువంటి పని చేసుకుంటా, నేను ఎక్కువ సమయాన్ని అధిక సమయాన్ని నేను ఏదైతే నేను అనుభవించి నేను చాలా దారుణంగా కోల్పోయినా దానికి కారణాలు ఏంటో, ఆ కారణాల వల్ల ఇంకొకరు సఫర్ కావద్దన్నటువంటి ఉద్దేశంతో నేను టైం కేటాయించుకుంటున్నా. సో నాకు టార్గెట్ ఏముండదు. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కార దిశగా మనం ఏం చేయగలుగుతాం, మన వంతు గొంతును ఎంతవరకు వినిపించగలుగుతాం అనేదే చేస్తాం మనం, అంతే. అంతకు మించి టార్గెట్లు పెట్టుకోవడానికి నేనేమన్నా చిట్టిలా వ్యాపారం నడుపుతున్నానా, లేకపోతే ఇంకేదన్నా మనం బిజినెస్ పెట్టుకున్నామా? అది ఏం లేదు. ఈ మధ్య కాలంలో సూర్య కొన్ని ఆఫర్లు వచ్చినాయి. ఇది ఓ పాలక వర్గం నుండి కావచ్చు, ఇంకొంతమంది పాటలు పాడితే డబ్బులు ఇస్తాం, లేదంటే నీ కోసం ఇస్తున్నా సహాయం అని చెప్పేసి కొన్ని ఆఫర్లు వచ్చినాయి. అది మాకు కూడా అంటే మన నుండి కూడా వచ్చినాయి. ఎందుకని చెప్పేసి రిజెక్ట్ చేస్తా ఉన్నాడు సూర్యకి? ఎందుకు? అహంకారమా? అహంకారం ఏం కాదు. దిస్ ఈజ్ నాట్ మై ఎర్నింగ్ స్పేస్. ఇది నేను సంపాదించుకోవడానికి వచ్చినటువంటి ఫీల్డ్ కాదు. ఇదేదో సినిమా ఇండస్ట్రీ లాంటిది కాదు. ఇప్పుడు ప్రజలు కావచ్చు, ప్రేక్షకులు కావచ్చు, నాకు ఇచ్చినటువంటి ఒక స్థానం ఏదైతే ఉందో చాలా గౌరవప్రదమైనటువంటి స్థానం ఇచ్చారు. ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే నేను నిజాయితీగా ఉండాలి. నాకు తిండి కావాలి, నాకు 5,000 లోపలికి పోవాలని చెప్పనంటే డెఫినెట్గా నాకు ఒక పని అనేది కావాలి. ఆ పని అది నాకు ఉంది, నేను చేసుకుంటున్నది, దానివల్ల నాకు గడుస్తుంది, నాకు ఇబ్బంది లేదు. సో నేను సంపాదించుకోవాలైతే నేను పని చేసుకునే స్పేస్ లోపల నేను సంపాదించుకుంటా, అక్కడ నేను ఏదో ఒకటి చేసి నేను సంపాదించుకుంటా, అంతే తప్పించి ఇప్పుడు నేను ఇక్కడ ఇంత గణం అంటే మన ఛానల్ లోపల, వివిధ రకాల ఛానల్ లోపల ఇంటర్వ్యూలు కావచ్చు, పాటలు కావచ్చు, మనం చేస్తున్నటువంటి పాటలు కావచ్చు, అవన్నీ కూడా చాలా విస్తృత స్థాయి లోపల ప్రజల లోపలికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి దాన్ని ఒక సంపాదించే సాధనంగా మలుచుకునేటటువంటి ఆలోచన ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే ఆ గౌరవం, ఆ స్థానం అనేది ప్రజలు కానీ మీరు కానీ ఎవరైనా సరే నమ్మి ఒక తరంలో ఒక్కొక్కరు వస్తూ ఉంటారు. అదేదో నేను ఒక్కరిని నచ్చినాను కదా, అనేక మంది ఉన్నారు, అనేక మంది వస్తూ ఉన్నారు. ఒక తరం, ఇట్లాంటి తరం ఒకటి ఉంటుంది. ఆ తరాన్ని ఎంకరేజ్మెంట్ చేసేటటువంటి స్థితిలో పట్ల నేను ఉన్నా అంటే నేను అంతో ఇంత నిజాయితీగా ఉన్నా అనేటటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఆ నిజాయితీ కాపాడుకోవాలంటే నేను అట్లాంటి వాటికి లొంగకూడదని అనుకున్నా. అంటే అదేదో లోబర్చుకోవడానికి చేసింది అనేది కాదు, వాళ్ళు సహాయం చేయాలనిపించి చేద్దామని అనుకున్నారేమో. ఏదనుకున్నప్పటికీ కూడా అది తర్వాత నన్ను ఇబ్బంది పెడుతుంది, ఆ తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంది అది. సో
అది నా ఎర్నింగ్ స్పేస్ కాదు కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో కూడా నేను అట్లాంటి వాటికి నేను ఓకే, ఈ రాజకీయాల అంశానికి వద్దాం. సేమ్ తెలంగాణ యువత కూడా నిరుద్యోగంతో కొట్లాడుతూ ఉంది, ఇంకా ఉద్యోగాలు ఇవ్వలే. పేపర్లు కూడా ఇక్కడ కూడా సేమ్ లీక్ అవుతూ ఉన్నాయి. మొన్న ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు తెలంగాణ ప్రభుత్వం. మరి ఎందుకని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మీద నిరుద్యోగుల పక్షాన మాట్లాడతలే సూర్య? ఎందుకు మాట్లాడతలేమన్నా? డెఫినెట్గా మాట్లాడతాం. నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులు పెట్టినటువంటి అనేక సభలకు మనం పోయినాము, మద్దతు తెలిపినాము. ఆ తర్వాత వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర కూడా ఒక నిరసన కార్యక్రమం నిర్వహించినప్పుడు అక్కడికి పోయి వాళ్ళ తరపున మాట్లాడి పాట పాడి మన మద్దతు వాళ్ళకి తెలియజేయడం కూడా జరిగింది. మరి మొన్న ఈ మధ్యకాలంలో కూడా ఒక సభ నిర్వహించారు నిరుద్యోగులు, అక్కడికి ఎందుకు పోలే సూర్య? దానిపైన ఎందుకు మాట్లాడలే? తెలియలే. అది పోకపోవడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏం లేదు. ఇక్కడ ఒకటే నాకు విషయం తెలియదు అంతే. సో నిరుద్యోగుల విషయం లోపల ఈనాటికి ఏంటంటే, మన రీసెంట్గా ఒక సభ జరిగింది, కేటీఆర్ పెట్టిండు, ఏది నిరుద్యోగ సంగ్రామ సభ సంథింగ్ ఏదో పెట్టిరు వాళ్ళు. అసలు ఆ నిరుద్యోగానికి కారణం ఎవరు? వాళ్ళే కదా, ఆ గవర్నమెంటే కదా. తెలంగాణ లోపల ఈరోజు మీరు ఎక్కడ గూగుల్ లోపల మీరు సెర్చ్ చేసినా కూడా ఒక విషయం ఏం తెలుస్తుంది అంటే, తెలంగాణ లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి నీడ్ ఉంది అని చెప్పి అక్కడ మనకు వస్తుంది. వాస్తవం అంత కాదు. ఈ జీవో నెంబర్ 46 వచ్చిన తర్వాత అసలు ఎందుకో ఒక ప్రాంతానికి ప్రత్యేకంగా 50% ఎంప్లాయ్మెంట్ అటు పోయింది, జాబ్స్ అటు పోయినాయి అని చెప్పి చూస్తే ఆ ప్రాంతంలో అవసరం ఎక్కువ ఉంది అని చెప్పి ఆన్సర్ వస్తుంది. అవసరం లేని చోటు ఎక్కడుంది తెలంగాణ లోపల? అర్బన్ రూరల్ ఏరియాస్ లోపల మనం ఒకసారి పోతే కరీంనగర్, ఆదిలాబాదు, ఆ తర్వాత ఇటు సైడ్ నల్లగొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, నల్లమల దిక్కు కొంత ఇటు నాగర్ కర్నూలు ఏరియా కావచ్చు, ఇట్లా మీరు చాలా ప్రాంతాలు ఒకసారి గోదావరి బెల్ట్, కృష్ణా బెల్ట్ ప్రాంతాలు తీసుకొని చూస్తే రూరల్ ఏరియాస్ కోవడానికి రోడ్డు సౌకర్యం కూడా సరిగ్గా లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. అక్కడ పోలీసు సెక్యూరిటీ అవసరం పడుతుంది. అక్కడ మనకు వైద్యానికి సంబంధించినటువంటి అవసరాలు చాలా దారుణంగా ఉన్నాయి. అక్కడ వైద్య సదుపాయాలు లేక అలలాడిపోతున్నటువంటి జనాలు ఊర్లు ఉన్నాయి. అట్లాంటి ఊర్లు ఉన్నాయి. గోదావరి బెల్ట్ ప్రాంతంలో ఇంకా దారుణం అది. ఇంకా ఈ విద్యా అవకాశాలు అయితే అసలు ఇక వాళ్ళు విద్యకు చాలా దూరంగా ఉంటారు అన్నట్టు, చాలా దూరంగా ఉంటారు వాళ్ళు. మొత్తానికి అసలు అక్కడ ప్రైమరీ స్కూల్ ఉంటుంది, పేరుకు అక్కడ కూలిపోయినటువంటి బడి ఉంటుంది. ఆ బడి లోపటికి టీచర్ రాడు, వారానికి ఒకసారి దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఎవరో వస్తాడు, ఏదో చూస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే ఆ డ్యూటీ. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల లోపల ఉన్నారు వాళ్ళు అక్కడ. కాబట్టి మనం ఇప్పుడు అక్కడ నీడ్ ఉంది, అక్కడ అవసరం ఉంది. ఆ అవసరం ఉన్న చోట ఇక్కడ డిప్లాయ్మెంట్ అనేది అక్కడ డిప్లాయ్ చేయాలి కదా. అవసరం ఉన్న వాళ్ళని ఇప్పుడు అన్ని రంగాల లోపల తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు వెనుకబాటుతానికి గురై ఉన్నాయి. దగ్గర ఒక 3-4 లక్షల ఉద్యోగాల రూపకల్పన చేయొచ్చు. తెలంగాణ టూరిజం ఏడవైంది. తెలంగాణ టూరిజము మనం అనేక సార్లు మాట్లాడుకున్నాము. మన హుజరాబాద్ దగ్గర ఎలబోతారం అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం దగ్గర గుజ్జలపల్లి అని ఇంకొక గ్రామం ఉంటుంది పక్కకు. ఆ గుజ్జలపల్లి కుగ్రామం దగ్గర ఇక్కడ వరంగల్ లోపల 1000 స్తంభాల ఆలయం కట్టకంటే మునుపే ఉన్నటువంటి ఒక గుడి ఉంది. సూపర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది ఆ టెంపుల్. శివాలయమే, జలలింగం, అగ్నిలింగం, వాయులింగం, అగ్నిలింగం ప్రధానమైనటువంటి లింగం. ఆ ప్రధానమైనటువంటి లింగం గర్భగుడి లోపల ఎట్లుండే అంటే, లోపటికి మెట్లుండేటి ఒక 2 ఫ్లోర్స్. ఆ లోపల శివలింగం ఉండేది. ఆ శివలింగానికి ఈ గర్భగుడి లోపలికి పోయి దిగి మరి పూజలు చేసేవాళ్ళు. అంత చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశాన్ని గుర్తించడానికే గవర్నమెంట్కి చాలా రోజులు పట్టింది. అది ఒక మంచి అట్లాంటి ప్రాంతాలు తెలంగాణ లోపల అనేక ఉన్నాయి. రామగిరి కిలా, ములంగూరు కిలా, అనేకమైనటువంటి ప్రాంతాలు. కరీంనగర్లోనే బొచ్చెడు దొరుకుతాయి మనకు. అంటే మా ప్రాంతం కాబట్టి నాకు అవగాహన ఉన్నది కాబట్టి చెప్తా ఉన్నాను నేను. మిగతా అన్ని జిల్లాలలో అట్లాంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. తెలంగాణ టూరిజాన్ని డెవలప్మెంట్ చేస్తే అక్కడ ఉపాధి దొరకదా? అనేక మందికి ఉద్యోగాలు రావా? కానీ ఈరోజు గవర్నమెంట్ దేని మీద వారి యొక్క దృష్టి పెడతా ఉన్నదంటే, ఎట్లాగో నెక్స్ట్ టైం మనం గెలిచేటటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల ఏదో కొన్ని 4-5 ప్రాజెక్టుల పేరు చెప్పి మనం ఎంత కాడికి అంత దోచుకుంటే మనం బాగుపడతాము అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రితో సహా మిగతా మంత్రివర్గము, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నటువంటి భావన కలుగుతూ ఉన్నది ఈరోజు. అట్లాంటి పరిస్థితుల లోపల ఇక్కడ నిరుద్యోగుల సమస్యలకు ఇప్పుడు పరిష్కారం నేను మాట్లాడింది. గవర్నమెంట్స్ ఇవి చేయగలిగితే నిరుద్యోగ సమస్య ఉండదు. మిగతా ప్రైవేట్ సెక్టార్ లోపల ఎట్లాగూ రిజర్వేషన్ ఉండదు. అక్కడ అవకాశాలు ఉండాలంటే స్కిల్ ఉండాలి. కొంచెం కొన్ని సంస్థలలో అయితే కాస్ట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్.
సో స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అనేటివి అసలు తెలంగాణ లోపల ఎక్కడ పెట్టుతున్నారు? స్కిల్ డెవలప్మెంట్ కోర్సెసే లేవు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలలో కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదు. ఉన్న వాటికే దిక్కు లేదు. కొత్తవి కడతా, ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా అని చెప్పని అంటున్నాడు. నువ్వు ఉన్న వాటికి ఇది మంచిగా ఆడవాళ్ళు వెళ్ళే బాత్రూమ్స్ కూడా కరెక్ట్ లేవు, టాయిలెట్స్ కూడా మంచిగా లేవు, వాటిని నాకు కొద్దిగా రిపేర్ చేయించమని చెప్పానంటే సార్కు పని దొరకలేదు, కానీ టైం ఉండలేదు. కానీ ఆయన కొత్త స్కూల్స్, అది కూడా అది స్కీమ్ కాదు అసలు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అనేది అది కూడా ఒక కాంట్రాక్టే. విద్య కాంట్రాక్టే, వైద్యం కాంట్రాక్టే, అన్ని కాంట్రాక్ట్లేనే, అన్ని కమిషన్లేనే. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ అని చెప్పనన్నారు. కేసీఆర్ ఒకవేళ తప్పు చేసి ఉంటే నువ్వు రైట్ చేయొచ్చు కదా, నువ్వు దాన్ని రిపేర్ చేయొచ్చు కదా, కట్టచ్చు కదా. ఎన్ని రోజులు దాన్ని ఆన్చుకుంటే ఎవరిని అరెస్ట్ చేయడు, దాన్ని కట్టడు. అంటే ఈ రకంగా ముఖ్యమంత్రి దగ్గర 2-3 శాఖల్ని పెట్టుకొని, విద్యాశాఖ, హోంశాఖ అన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి కదా. ఏది ఈరోజు ఇంతకుముందు ఏం జరిగింది? బీజేపీ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కర్రలతోటి దాడులు చేసుకున్నారు. కర్రలతోటి దాడులు చేసుకున్నారని చెప్పానంటే ఏడమైంది నీ శాంతి భద్రతలు? ఏదైనా చిన్న ధర్నా కార్యక్రమము, నిరసన కార్యక్రమం చేద్దామని చెప్పిపోతే ముందే ప్రివెంటివ్ డిటెన్షన్ చేసేస్తారు, ప్రివెంటివ్ అరెస్టులు చేసేస్తారు. మీరు ఇట్లా అందరినీ డిటైన్ చేసుకుంటా పోతారు. ఈ వీళ్ళనేమో ఎట్లిడిచి పెట్టారు పోలీసులు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అంత పెద్ద లాఠీ చార్జ్ జరిగింది, అంతమంది పోలీసులు. అంటే ఇక్కడ ఏంది, ఎంత దారుణంగా వాడుకుంటున్నారంటే పార్టీల మధ్య లొల్లులు కొట్టుకునేది. బండి సంజయ్ రాడు అక్కడి నుంచి, ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి రాడు, తనక సచ్చేదేవులు కార్యకర్తలు. తలకాయలు పలిగేది. మన మీడియా మిత్రుని కూడా తలకాయకు దెబ్బ తాకింది ఇప్పుడు ఈ లొల్లులల్లా. అంటే శాంతి భద్రతలు ఏడవేని, దేంట్లో కూడా సాఫల్యం అనేది లేదు, అన్ని వైఫల్యాలే. ఈరోజు నిరుద్యోగుల సమస్య కూడా గదే వైఫల్యం. దీనికి మనం మద్దతు అంటే నిరుద్యోగులకు ఇస్తాం, నిరుద్యోగులకు డెఫినెట్గా మనం మద్దతు ఇస్తాం. కాకపోతే నిరుద్యోగుల యొక్క ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో, నేను నిరుద్యోగులను అంటలేను, నిరుద్యోగులకు ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది మనకు కనబడతలేదు. సెట్ అవ్వడం కాదు, అర్థమవుతలేదు. ఇప్పుడు నిరుద్యోగానికి కారణం ఎవరు? కేసీఆర్ అని వాళ్ళే అన్నారు. అందుకే కేసీఆర్ని దించి రేవంత్ రెడ్డికి ఎక్కించినామని చెప్పి కూడా వాళ్ళే అన్నారు. రేవంత్ రెడ్డి మీదకి ఈరోజు యుద్ధం ప్రకటించింది కూడా వాళ్ళే. యుద్ధం ప్రకటిస్తున్నారు, ఓకే, అక్కడి వరకు ఓకే. దానికి మన అందరం ఆ యుద్ధానికి మద్దతు కూడా మనం ప్రకటించినాం. ప్రకటించిన తర్వాత నిరుద్యోగులు మళ్ళీ ఎక్కడికి పోయారు? మళ్ళీ బీఆర్ఎస్ సభకు పోయారు. నిరుద్యోగులు అంటే నిరుద్యోగ నాయకత్వం, నాయకులు అయితే ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉండి మాట్లాడిర్రు వాళ్ళు పోయి అక్కడ మాట్లాడిర్రు. సో మేము అర్థం చేసుకోవడానికి కొంచెం తడపటాయిస్తాం కదా ఎట్లయినా. సో అది మాకు అర్థం కాలే, నాకైతే అర్థం కాలే. వాళ్ళు తర్వాత అంతకుముందు చేసినటువంటి రోడ్ మీద ధర్నా కార్యక్రమము, నిరసన కార్యక్రమం చేసినప్పుడు డెఫినెట్గా మేము మా మద్దతు నైతికంగా ఇచ్చినాము. ఆ తర్వాత పాట కూడా మనం చేసి పాడినాం కదా అప్పుడు నిరుద్యోగులకు సంబంధించి. మనం రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా అని చెప్పి అందులో నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావించుకుంటూ మనం పాట కూడా పాడినాం. ఒకసారి పాట మళ్ళీ మన కోసం. రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, 60 ఏండ్ల ఆకలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా. రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, భూమి కొరకు భుక్తి కొరకు రాజ్యములో కుర్చీ కొరకు అన్నిట మా వాట కొరకు ఆత్మగౌరవాల కొరకు సంపదలో సమానతకి మా ఆర్థిక పురోగతికి అనగారిన వర్గాలే ఆత్మలు బలి చేయంగా వచ్చిన మన తెలంగాణ గద్దెనెవడు ఎక్కెరా, తెచ్చిన మన బిడ్డల త్యాగాలు ఏడబోయెరా. రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా. సో వీళ్ళకు మాటలు అర్థమైతలేవు, పాటలు అర్థమైతలేవు అనుకోవచ్చా? అర్థమై కూడా సరే ఏదో ఒక నీడ కావాలని చెప్పి వెళ్తున్నారు అనుకోవచ్చా నిరుద్యోగులు? ఇక నిరుద్యోగులది వాళ్ళకు సరైనటువంటి దిశానిర్దేశం చేయగలిగేటటువంటి ఒక అంటే వాళ్ళ నాయకులుగా ఉన్నారు. వాస్తవానికి ఫ్రంట్ లైన్లో నాయకత్వం వహించిన వాళ్ళకు సూపర్ క్లారిటీ ఉండాలి, ఆ స్థాయికి వాళ్ళు రావాలి, వాళ్ళ ఆలోచన పరిధి పెరగాలి. కానీ వాళ్ళే విభిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఉంటే అది తర్వాత
పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు అన్యాయం చేసేటటువంటి పరిస్థితికి దారితీస్తాయి అది. కాబట్టి వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని చేసినటువంటి ఏవైతే పొరపాట్లు ఉన్నాయో వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసి ఇప్పుడు ఒక సూపర్ క్లారిటీ తోటి ముంగటికి వచ్చి, ఎందుకంటే వాళ్ళందరికీ చెప్దాం అనేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ చాలా గొప్పగా చదువుకున్న వాళ్ళు పీజీలు, పిహెచ్డీలు, ఎంఫిల్స్ దాకా పోయి చేస్తున్నటువంటి వ్యక్తులు, కొంతమంది డాక్టరేట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు నిరుద్యోగులలో. సో అంత స్థాయికి వాళ్ళు అంత మంచిగా చదువుకునేటటువంటి వ్యక్తులు, వాళ్ళకి కొత్తగా ఏం చెప్తాం మనం? సో ఏంటంటే బయట నుంచి మనం ఒక ప్రేక్షకుడిగానో లేకపోతే ఒక పౌరుడిగా మనం చూసినప్పుడు ఒక అభిప్రాయాన్ని మనం వ్యక్తపరచాలనుకున్నప్పుడు మాత్రం అన్ని విషయాల మీద మనం మాట్లాడవచ్చు. సో అదే ఒక సాటి వ్యక్తిగా, ఒక తోటి కష్టాలు సుఖాలు పంచుకునేటటువంటి ఒక సోదరభావంతో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఒక్కసారి మీరు చేసినటువంటి పొరపాట్లను ఆత్మవిమర్శ చేసుకొని సరైనటువంటి నాయకత్వంతో మీరు ముంగడుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. డెఫినెట్గా నిరుద్యోగ సమస్య అందరి సమస్య. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన మనం ఎప్పటికైనా ఉండవలసిందే, ఉంటాం కూడా. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తారుమారవుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారు. కేవలం ప్రజల అభిప్రాయాలను అసలు ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ సమయంలో యువత ఎట్లాంటి అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పేసి నువ్వు భావిస్తాను? యువత అడుగులు వేయడం అంటే మనం ఎవరిని దిశానిర్దేశం చేయాల్సినటువంటి అవసరం లేదు అని ఢిల్లీ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ మనకు చెప్తా ఉన్నది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ నాయకత్వం వహించలేదు జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ప్రొటెస్ట్కి. సరే, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీగా అఫీషియల్గా ఆవిర్భవించలేదు. అదొక నినాదం లెక్కొచ్చింది, అదొక గాలి లెక్కొచ్చింది. సో ఒక ఉద్యమము, ఒక పోరాటము బిల్డప్ కావడానికి, బలపడడానికి వివిధ రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. విద్యార్థులు, యువత, ముఖ్యంగా విద్యార్థులు అంటే యువతే ఉంటారు కాబట్టి యువతకు దిశానిర్దేశం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రొటెస్ట్ని చూసిన తర్వాత నా అభిప్రాయం, ఇక నాయకత్వం అంటారా, విద్యార్థుల నుంచే నాయకత్వం పుట్టాలి. విద్యార్థుల నుంచి నాయకత్వం పుట్టాలి, ఆ నాయకత్వం ఎదగాలి. ఇట్లాంటి ఉద్యమాలకు ప్రజల పక్షాన నిలబడడానికి, భవిష్యత్ తరాలకు ఒక ఆదర్శప్రాయంగా నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఈ ఉద్యమాలు వీటిని బిల్డప్ చేసినటువంటి నినాదం ఏదైతే ఉందో, కాక్రోచ్ అనేటటువంటి పదం నుంచి అదొక పెద్ద నినాదమే అయిపోయింది. ఈరోజు అందరినీ జిరపురులు అనే కాడికి వచ్చింది. సో అక్కడ వాళ్ళందరూ గ్యాదర్ అయిపోయారు. ఏ పార్టీ పిలుపునిస్తే గ్యాదర్ అయినారు వాళ్ళంతా? లక్షలాది మంది విద్యార్థులు ఏ పార్టీని కూడా పిలుపునివ్వలేదు, సమస్య లేదు. సో యువతకు మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఎవరైతే మనం ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో ఒకటి ఈ మాట అనుకున్నాం, యువత రెండు రకాలుగా ఉన్నది. ఒకటి, మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళను చూసి నేర్చుకోవాల్సినటువంటి యువత ఒకవైపు ఉంటే, చెడు అలవాట్లతోటి వ్యసనాలకు బానిసైపోయి అసలు సామాజిక స్పృహ కావచ్చు, కనీసం కుటుంబ వ్యక్తిగత స్పృహ కూడా లేకుండా ఉన్నటువంటి యువత ఒకవైపు ఉన్నది. మన తెలంగాణలో కొంచెం ఎక్కువ ఉన్నది. ఓకే. సో ఆ యువతకు మనం ఏమైనా చెప్పదలుచుకుంటే, చెప్పుడు కూడా కాదు, ఒక సలహా కూడా కాదు అది. మనం ఏంటంటే, ఒకడు నీళ్ళల్లో పడిపోతాడేమో, ఆ కొసకున్నాడు, కొద్దిగా ఇటేటు జరగా, అటు ఉంటే అటు పడతావు, గాడి వరకే కదా మనం చెప్పాల్సింది. వాడు వినకపోతే మనం ఏం చేస్తాం? చేయలేం. కాబట్టి దిశానిర్దేశం చేయాల్సిన, మనం ఏమనుకోవాలంటే, ఎవరైతే రెండో రకం ఉన్నారో యువత, అంటే మనకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, చూసి నేర్చుకోవాల్సినటువంటి యువత, ఇప్పుడు ఏదైతే మనకు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కనబడ్డారో వాళ్ళని చూసి మనం బొచ్చటి నేర్చుకునేది ఉంది. సో వాళ్ళ యొక్క ఆలోచన విధానం కావచ్చు, వాళ్ళ యొక్క తెగింపు కావచ్చు, వాళ్ళ ఇష్యూ మీద కూర్చున్నటువంటి విధానం కావచ్చు, దాని నుంచి చాలా నేర్చుకోవాలి మనం. సో యువతకు మనం దిశానిర్దేశం చేయాల్సినటువంటి అవసరం, సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదని నేను అనుకుంటా. కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. యువత భాగస్వామ్యంతో ఈరోజు దేశంలో ఉన్నటువంటి సమస్యల మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద యువతతోటి కలిసి మనం అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం నేను చెప్పగలుగుతాను. అట్లా సూర్య కేవలం రక్తం మరించే పాటలే కాదు, కన్నీరు తెప్పించే పాటలు కూడా వాడుతూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో తన నిజ జీవితంలో జరిగినటువంటి అంశాలు కావచ్చు, ఇంకా అనేక మంది అంటే చుట్టుపక్కల తల్లులను చూసి, వాళ్ళ కష్టాలను చూసి ఒక పాట పాడిండు. ఒకసారి ఆ పాట పాడతావా? తప్పకుండా అన్న. జగతికే జన్మను వరమిచ్చినావే, నీ కుహరాన మేధస్సు పురుడోసుకుందే,
జగతికే జన్మను వరమిచ్చినావె నీ కుహరాన మేధస్సు పురుడోసుకుంది. కలగంటి కనుగొంటి అన్నా యోగులకు ఏమి కనిపించిందో గాని, కనిగొంటినోయమ్మ మానవా మనుగడను నీ కన్న కడుపులోనే. పేగుదించుకున్నమే అమ్మా పేరుదుంచుతున్నమే, మగ పుట్టువడి భింకమే అమ్మా మన్నించి దయజూడవే. పేగుదించుకున్నమే అమ్మా పేరుదుంచుతున్నమే, మగ పుట్టువడి భింకమే అమ్మా మన్నించి దయజూడవే. నిదురలేచిన పొద్దు అంటూ బోల్లా సద్దు పామరుల బతుకులో అదే సుప్రభాతము. నడుములొంచి నల్ల నీళ్ళ బిందెలు ఎత్తి గొడ్డు చాకిరి చేసి గొల్లుమని నవ్వుతావు. పాడి దూడకు తల్లి ఆవు నిడిసి పాలు దాగుతుంటే నువ్వు మురిసిపోయేవు, పాలు దాగుతుంటే నువ్వు మురిసిపోయేవు. పొద్దుగూకి మొగడు ఇంటికొచ్చి వాడు తాగినా తిమ్మిరి మాటలై తూలంగ, తాగినా తిమ్మిరి మాటలై తూలంగ. తల్లడిచ్చిన నీ కన్నీళ్ళ పదనుకు తల కింద మెత్తమ్మ తనువంత దడిసే. తెల్లారి మల్లె పూవై అమ్మా నవ్వెంత సక్కదనమే, బాధెంతో భరించినా అమ్మా నీదెంత గొప్పదనమే. జగతికే జన్మను వరమిచ్చినావె నీ కుహరాన మేధస్సు పురుడోసుకుందే. ఈ పాట అన్నాం. సూర్యకి ఎందుకు ఈ పాట పాడాలనిపించింది? సమాజంలో ఆడవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని గమనించే, మన తల్లులు, మన పక్కకు ఉండేటటువంటి మనల్ని అన్న అని పిలిచే చెల్లెలు కావచ్చు, మనం అక్క అని పిలిచే అక్కలు కావచ్చు, అనేక మంది తోడబుట్టకపోయినా మనల్ని బాగా ఆదరించేటటువంటి అనేక మంది తల్లులు కావచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్నటువంటి పరిస్థితులను చూసి ప్రాస్టిట్యూషన్ ఉన్నది. వాస్తవానికి ఆ వృత్తి ఏదో నీచమైనటువంటి వృత్తి. ఆ వృత్తిలో ఉన్న వాళ్ళను ఏ రకమైనటువంటి లకారంతో పిలుస్తారో మనకు తెలుసు. కానీ వెళ్ళేటటువంటి ఎవరైతే మొగోళ్ళు ఉంటారో వాళ్ళని మొగోడు అంటారు. పోయేటోడు మొగోడైపోతాడు. ఎవరి దగ్గరికి పోతున్నారో వాళ్ళు మాత్రం లకారాలు అయిపోతున్నారు. ఎందుకు ఈ వివక్ష? అది తప్పు కాదు, అది వృత్తి లెక్క అయిపోయింది. ఆ వృత్తిని మనం పురాణాలు తవ్వుకుంటే ఆ వృత్తి ఎక్కడి నుంచి పుట్టిందో కూడా మనకు తెలుస్తుంది. సో అట్లా ఆడవాళ్ళను ఇష్టం వచ్చినట్టు వారికి అనుగుణంగా మార్చుకొని వాళ్ళని అణిచివేసి ఆ స్త్రీ సమాజాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి ఈరోజు మళ్ళీ మనం వాళ్ళను వాళ్ళ యొక్క పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మారిపోతే ఆ పరిస్థితులను కల్పించిందే మనము. వాటిని గుర్తించకుండా వాళ్ళను వివిధ రకాలైనటువంటి బూతులతోటి మనం మాట్లాడడం అనేది చాలా ఆవేదన కలిగించింది, బాధ కలిగించింది. నేటికి ఆడవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు, మనం రోజుకోటి భర్తను చంపినటువంటి భార్య, ప్రియుడు కోసం భర్తను కోసి ఫ్రిడ్జ్లో పెట్టింది, ఇట్లా రకరకాలైనటువంటి కేసులు చూస్తున్నాం. అవి హైలైట్ చేస్తున్నారు. బట్ రోజుకొక అత్యాచారం జరుగుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ముసలాళ్ళ వరకు ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ఈరోజు సామూహికంగా జరుగుతున్నాయి అత్యాచారాలు. కొంతమంది దుర్మార్గుల వల్ల కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అది రోజుకు 10-12 కేసులు మన తెలంగాణలోనే వెళ్తాయి గట్టిగా మనం ఒకసారి గమనిస్తే, కానీ వాటి గురించి ప్రచారం కాదు. సో ఆ స్త్రీ ఎవరైతే ఇప్పుడు ఈ యువకులు ఎవరైతే ఉన్నారో మెయిన్గా 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్త్రీల మీద అందరికి కోపం పెరిగింది. వాళ్ళు వేసుకునే డ్రెస్సులను బట్టి వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేసేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. వాళ్ళ యొక్క శరీరాకృతిని బట్టి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు డిసైడ్ చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. అవన్నీ గమనించి చూసి అసలు అమ్మదనము ఎంత గొప్పది, జగతికి మాతృత్వాన్ని ఒక వరంగా ఇచ్చినటువంటి ఆడవాళ్ళు, వాళ్ళు వ్యక్తిగతంగా పడే కష్టాలు, ముఖ్యంగా మన తల్లులు పడేటువంటి కష్టాలు, మన తల్లుల జనరేషన్ కష్టాలని నేను రాసిన. ఈనాటికి అది ఉంది. ఈనాటికి తాగచ్చి
మొగలి చేతుల దెబ్బలు తినేటోళ్ళు ఉన్నారు. ఈనాటికి తెల్లారి మనకంటే సుక్క పొద్దున లేచి పని చేసుకొని ఆ పని చేత్తా అంటే ఎంత నొప్పులు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ మనల్ని చూసుడుతోటే నవ్వుకుంటా మనతో మాట్లాడి మనకు బువ్వ పెట్టి సహనం పెట్టేటువంటి తల్లులు ఈనాటికున్నారు. కాబట్టి ఆ తల్లులను చూసి వారి యొక్క గొప్పదనాన్ని మనం చెప్పాలి. మనం మొగలమని పుట్టి ఇంత బింకంగా ప్రదర్శిస్తున్నాం, కానీ వారి యొక్క గొప్పదనం ఏంటిది అనేది చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఆ పాట రాసిన. ఈ మధ్య కాలంలో సూర్యని తిట్టుకునే వాళ్ళు కూడా వాహ్ సూర్య అనే ఒక పాట అందరూ కూడా సూర్యను మెచ్చుకునేలా చేసింది. తరం తరులుతున్నదని చెప్పేసి ఆ లైన్లు పాడిన 2-3 చరణాలే కానీ చాలామందిని ఆకట్టుకున్నాయి. ఆ పాట వాడాలని ఎందుకు అనిపించింది, అసలు ఆ పాటలో ఉన్నటువంటి అర్థమైంది, ఆ పాట వాడిన తర్వాత నీకు వచ్చినటువంటి స్పందన ఎట్లా ఉంది? దేశం లోపల ముఖ్యంగా మన తెలంగాణ, మనము చిన్నప్పటి నుంచి గద్దరన్నను, గోరెటెంకన్నను, విమలక్కను, ఆ తర్వాత అరుణోదయ నాగన్నను, ఇట్లా రకరకాలైనటువంటి అనేక మంది సింగర్స్ని, అంటే సామాజిక గీతాలు ఆలపించేటటువంటి వాళ్ళు, ప్రగతిశీల భావాలు ఉన్నవాళ్ళు, వాళ్ళని చూసుకుంటూ పెరిగిన ఉద్యమాలు మన కళ్ళం కూడా జరిగినాయి. మనం పాల్గొనకపోవచ్చు కానీ చూసుకుంటూ పెరిగినాం మనం. అట్లాంటి పరిస్థితుల నుంచి వచ్చినాము. మనకు మన మన తరానికి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తులు వాళ్ళంతా. అట్లాంటి మెయిన్గా మనం ఒక ఉద్యమానికి మనం వెళ్ళిపోయినాము అని చెప్పానంటే, ఒక వ్యవస్థ లోపల మనం భాగస్వామ్యం అయినాము అంటే దాన్ని కనెక్ట్ చేసింది పాట. మన తెలంగాణ ప్రాంతం లోపల ఆ పాటను ఒక ఆయుధంగా తీసుకొని యుద్ధం చేయొచ్చు పాటతోటి అని చెప్పి నిరూపించినటువంటి అనేక మంది పోరాట యోధులు మన కళ్ళ ముందు నుండి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆనాడు పాడేక పాయిజామా అని నీలం సంజీవరెడ్డిని నిలదీసినటువంటి పాటతోటి నిలదీసినటువంటి ముచ్చర్ల సత్యనారాయణ ఆయన దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత గద్దరన్న కావచ్చు, ఆ తర్వాత మారోజు వీరన్న కావచ్చు, అరుణోదయ రామారావు కావచ్చు, అరుణోదయ నాగన్న కావచ్చు, విమలక్క కావచ్చు, గోరెటెంకన్న కావచ్చు, సుద్దాల హనుమంతు కావచ్చు, వాళ్ళ పాటలు కావచ్చు, బండి యాదగిరి పాడినటువంటి పాట కావచ్చు, ఇట్లా అనేక మంది ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా వారి యొక్క కాలాన్ని ముగించుకొని కాల గర్భంలో కూడా కలిసిపోతూ ఉన్నారు. కాబట్టి ఆ శకం పోతున్నది. ఒకప్పుడు ఒక తరాన్ని దిశానిర్దేశం చేసినటువంటి ఒక తరం అనేది వెళ్ళిపోతూ ఉన్నది. కాబట్టి ఆ స్ఫూర్తిని మనం మళ్ళీ నింపుకోవాలి, అక్కడికి ఆగిపోవద్దు. మనం ఇంకా చేసేది ఉన్నది. మనం కలలుగన్నటువంటి తెలంగాణ రాలే, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ రాలే. ఆ దిశగా మనం అడుగులు వేయాలి. సామాజిక రాజకీయ ఆర్థిక తెలంగాణను మనం సంపాదించుకోవాలి. అట్లా అంటే వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అన్నటువంటి ఆలోచన నుండి పుట్టినటువంటి పాట అది. ఒక రకంగా ఒక సాడ్నెస్ తోటి, ఒక మనస్సు చాలా బరువు ఎక్కినటువంటి సందర్భం లోపల ఆ పాట రాయాలనిపించింది. అప్పుడు వీళ్ళందరినీ తలుచుకుంటా, ఎవరి పేర్లు మనం ప్రత్యేకంగా తర్వాత అంటే మీరు విన్నటువంటి చరణంలో లేవు, తర్వాత తీసినవాడు. శకం ముగుస్తున్నది, శకలాలు మిగులుతున్నవి, తరం తరలుతున్నది, తారల్ల చేరుతున్నది, సమరాల సంరంభం సమసిపోతున్నది, సమరాల సంరంభం సమసిపోతున్నది, ధిక్కరిల్చస్వరాలు దహనమవుతున్నవి, శ్మశాన నిశ్శబ్దములో మూగబోతున్నవి, అమ్మ అడుగుతున్నది, అమ్మ అడుగుతున్నది, జవాబివ్వమన్నది, యువతరాన్ని నవతరాన్ని నిగ్గదీస్తున్నది, యువతరాన్ని నవతరాన్ని నిగ్గదీస్తున్నది, జులుము గుండ్లకు జడవని గుండెలనిది కన్నది, గాయాలే గానమై గద్దరు పాటైనది, 17 ముక్కలల్ల ప్రజల గోస ఉన్నది, తెలంగాణమే బెల్లి లలితగానమైనది, ధిక్కారము దోతి చుట్టి నడయాడిన భూమిది, ధిక్కారము దోతి చుట్టి నడయాడిన భూమిది, ముచ్చర్ల సత్యన్న చరిత మనకు ఉన్నది,
గతములోని పూర్వీకుల వారసత్వమేదని అమ్మ అడుగుతున్నది, అమ్మ అడుగుతున్నది. ఇదే తరుణమన్నది, యువతరాన్ని నవతరాన్ని స్ఫూర్తి పొందమన్నది, యువతరాన్ని నవతరాన్ని స్ఫూర్తి పొందమన్నది. ఈ పాట తర్వాత స్పందన ఎట్లుంది? పాట తర్వాత స్పందన మామూలుగా లేదంటే పాట విన్న వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప గాయకులు, ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి అనేక మంది వరకు ఈ పాట విని చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయి నాకు ఫోన్ చేసిండ్రు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఆకునూరి దేవన్న గారు ఒక సందర్భం లోపల కలిసినప్పుడు ఆ పాటలో కనీసం ఒక 2 లైన్లన్నా రికార్డ్ చేసినప్పుడు నేను పాడతా అని ఆయన చాలా ప్రేమతోటి అడగడం కూడా చాలా గొప్ప ఒక అచీవ్మెంట్ లెక్క అనిపించింది నాకు. ఎందుకంటే కొన్ని వందల పాటలు, కొన్ని వేల వేదికలు వాళ్ళు పంచుకున్నారు, పాడినరు. అట్లాంటి వాళ్ళు ఈరోజు ఏదో నీ నచ్చిన నా యొక్క సాహిత్యానికి అంత ముగ్ధులైపోయి వాళ్ళు నాకు ఒక్క 2 లైన్లను నేను పాడతా అనే కాడికి నేను రాగలిగిన అంటే వాస్తవానికి అంత అనుభవం ఉన్నప్పటికి కూడా నన్ను చేరదీయడం వాళ్ళ గొప్పతనం. ఆ క్రమం లోపట నిజంగా నేను ఆ పదాలు ఎందుకు తట్టినాయో, నేను ఎందుకు రాసినో అది మొత్తానికైతే అది నాకు కూడా చాలా గర్వకారణంగా అనిపించింది అన్న, నేను రాసినటువంటి అక్షరాలకు. చివరిగా అయితే అమ్మ ఏదైతే అడుగుతా ఉన్నదో దానికి సమాధానంగా నిలవబోతూ ఉండు అనుకోవచ్చా? సూర్య నిలుస్తాడు అనుకోవచ్చా చివరి దాకా? డెఫినెట్గా అమ్మ అడిగిన దానికి అది ఏదైతే మనం అన్నామో డెఫినెట్గా మనం చివరి రక్తపు బొట్టు వరకు అది నేల కొరకే, చివరి శ్వాస కూడా మనం అన్నటువంటి మనం ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి మాట కొరకే, అంతే. ఖచ్చితంగా తెలంగాణ కోసమైనా దేశంలో ఉన్నటువంటి సామాజిక సమస్యల పట్ల మన గలాన్ని మనం ఎప్పుడు కూడా వినిపించుకుంటూనే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, అనేక విషయాలు ఉన్నాయి. ఇక కొన్ని విషయాలతో ఆపుదాం, ఎందుకంటే జంజీ ఉద్యమం చాలా బలంగా జరుగుతూ ఉంది. యువత కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఖచ్చితంగా కలిసికట్టుగా పోరాటాలు రావాలి, కలిసికట్టుగా పూర్తి స్థాయిలో విజయాలు సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాట తోడైతే నా పాటను అందిస్తా అని చెప్పేసి సూర్య అయితే చెప్తూనే ఉండు. చాలామంది కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా కొనసాగింపు ఉండాలి, ఇది విజయం సాధించే వరకు ఉండాలి, ఇది ఓటు చైతన్యం దిశగా నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఎవరివన్.